డీటెయిల్స్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్ లో ఎన్కౌంటర్ జరిగింది. కిష్వార్ జిల్లా చాత్రులో ఉగ్రవాదుల కదలికల సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ సమయంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో ఉగ్రవాదులపై భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్ లో ఎన్కౌంటర్ జరిగింది. అయితే కిష్వార్ జిల్లా చాత్రులో ఉగ్రవాదుల కదలికల సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి. ఎన్కౌంటర్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. లక్ష్మీదుర్గ జమ్మూ కాశ్మీర్ లోని కిష్వార్ జిల్లా చాత్రు గ్రామం సమీపంలో అడవుల్లో ఉగ్రవాదుల కదలిక గురించి ముందస్తు సమాచారం అందడంతో భద్రతా దళాలు సైన్యం, ఇటు పోలీసులు, అదేవిధంగా స్పెషల్ ఫోర్సెస్ ఇవన్నీ కలిసి కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించాయి. భద్రతా దళాలకు కొంతమంది ఉగ్రవాదులు అడవిలో దాగున్నారనే సమాచారం, ఇంటెలిజెన్స్ సమాచారం లభించింది. ఆ ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా బృందాలను ప్రాంతాన్ని చుట్టుముట్టి అంతా కూడా శోధించాయి. తర్వాత ఈ దళాలను చూసినటువంటి ఉగ్రవాదులు ముందుగా కాపులు జరపడంతో ఎన్కౌంటర్ ప్రారంభమైంది. ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు ఈ అడవిలో చిక్కుపోయినట్లుగా అధికారులు సమాచారం అందిస్తున్నారు. భద్రతా దళాలు అడవిలో డ్రోన్లు, హెలికాప్టర్లు, అదేవిధంగా స్నిప్పర్ డాగ్లు వీటన్నిటిని కూడా ఉపయోగించి ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి టెర్రైన్, దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి అడవులు ఇవన్నీ ఉన్నందువల్ల కొంత టెర్రైన్ కొంచెం సహకరించకపోవడం కారణంగా ఈ యొక్క చర్యలు కొంత నెమ్మదిగా కొనసాగుతున్నాయి. స్థానిక ప్రజలను ఆ ప్రాంతాలకు వెళ్లొద్దని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ లో ఒక సైనికుడు అయితే గాయపడినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇక ఉగ్రవాదులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉగ్రవాదులను మట్టుబెట్టారన్న వివరాలను మాత్రం ఇంకా అధికారులు వెల్లడించలేదు. అయితే కొంతమంది ఉగ్రవాదులు మాత్రం పట్టుబడినట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఇదే ప్రాంతంలో లక్ష్మీదుర్గ గతంలో కూడా జైష్-ఈ మహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలు ఈ కదలికలను ఉగ్ర సంస్థలు కూడా ఇక్కడ కార్యకలాపాలు నెలకొల్పాయి. ఇటీవల నెలలో జమ్మూ ప్రాంతంలో ఉగ్రవాదులు పెరగడంతో భద్రతా దళాలు అక్కడ కొంత అప్రమత్తంగా ఉన్నాయి. ఈ ఆపరేషన్ ముగిసే వరకు కూడా ఈ ప్రాంతంలో రహదారి రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. పరిస్థితి పూర్తిగా నియంత్రణలోకి వచ్చిన తర్వాత ఒక అధికారిక ప్రకటన అయితే విడుదల చేస్తామని కూడా చెప్తున్నారు. మొత్తానికైతే లక్ష్మీదుర్గ చాత్రు అడవుల్లో సైన్యం ఉగ్రవాదుల పైన ఆపరేషన్ కొనసాగిస్తుంది. కాల్పులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అధికారిక వివరాలు మరికొద్దిసేపట్లో వచ్చే అవకాశం ఉంది. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ కృష్ణ.